రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డులది ఏంది? పొద్దున్న చూస్తే ఫోన్ ఆన్ చేస్తే రేషన్ కార్డులు వచ్చినాయి, ఇగో వచ్చినాయి, అగో వచ్చినాయి. మార్చి 1 నుంచి మేము రేషన్ కార్డులు పంచుతున్నాం. మీరు అధికారంలో వచ్చిన ఒక్క నెల నుంచి ఏ ఫోన్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ చేసినా మీ లీకులు. ఆ మంత్రి రేషన్ కార్డులు ఇగో ఇస్తున్నాం, ఈ మంత్రి రేషన్ కార్డులు ఇదిగో ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఒక్క రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఇస్తారా ఇయ్యారా ఇంకా తెలియదు. రేషన్ కార్డు లేని వాళ్ళు మొన్న రేషన్ కార్డు విషయంలో ప్రజాపాలన కింద రేషన్ కార్డు అప్లికేషన్లు తీసుకున్నారు. ఏమైందో? ఇది రేషన్ కార్డులు వస్తాయి, పేపర్లో రాసేయండి, మీ డీటెయిల్స్ రాసిండి అంటే పేపర్లో రాసి ఇచ్చారు. అది ఏమైందో తెలియదు. రెండోసారి ఏం చేశారు? మొన్న సర్వే పేరిట మీరు రేషన్ కార్డుల కోసం తీసుకుంటారు. ఇప్పుడు మూడోసారి ఏం చేశారు? ఒక లిస్టు పెట్టారు గ్రామాల్లో. రేషన్ కార్డులకు వచ్చిన వాళ్ళ పేరు ఇది అని చెప్పేసి ఒక లిస్టు పెట్టారు. పెడితే ఇంకా రేషన్ కార్డులు వచ్చినాయి కదా, ఆ లిస్టులో పేర్లు వచ్చినాయి అనుకో. కానీ మళ్ళీ ఇంకో 4వ తిరగసేం పెట్టారు, మీ సేవలు అప్లై చేయండి ఇప్పుడు అని. మీరు రేషన్ కార్డు కోసం మీ సేవలు అప్లై చేయండి. ఇప్పుడు 4వ తిరగసు పెట్టారు. 4 సార్లు మీరు అంటే అప్లికేషన్ల పేరిట ఒక్కొక్కసారి 30-40 రూపాయలు జిరాక్స్లకు అవి ఖర్చులు అవుతున్నాయి. వాళ్ళ మండలాఫీస్కు ప్రయాణాలు. సామాన్య జనాల నడ్డి విరుస్తున్నారు మీరు అప్లికేషన్ల పేరిట. 4 సార్లు రేషన్ కార్డులు. ఇప్పటి వరకు 4 సార్లు రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకున్నారు మీరు. ఇప్పుడు మీ సేవ బాట పట్టుంది అంటున్నారు. మేము మార్చి 1 నుంచి ఇస్తామన్నారు. ఏమైందో? ఇప్పుడు మార్చి 8వ తారీఖు. పక్కకు పెడదాం. ఇందిరమ్మ ఇల్లది ఏంది?